గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. న్యూస్ అంటే కేవలం బ్రేకింగ్, మ్యూజిక్, హడావుడి, పద గాంభీర్యం కాదు. న్యూస్ అంటే మసాలా కథనాలు వండి వార్చటం కాదు. న్యూస్ అంటే నిజాయితీగా సామాన్యుడి పక్షాన నిలవటం, గొంతు లేని ప్రజలకు గొంతుగా మారటం. ఈ లక్ష్యంతో మీడియా రంగంలోకి అడుగుపెట్టడం ఇవాళ సాహసోపేతమే. ఆ సహనాన్ని భుజాన వేసుకొని 2 ఏళ్ల క్రితం బయలుదేరింది స్వతంత్ర. తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడి గొంతుకగా తన ముద్ర వేసుకుంది. శ్రమజీవి చెమటబొట్టును, విద్యార్థుల చదువుల భారాన్ని, నిరుద్యోగుల ఆవేదనను, రాజకీయాల అసలు రంగును కళ్లకు కట్టింది. అక్షరాల్ని ఆయుధాలుగా మలిచి లక్షలాది మందికి చేరువైంది. సామాన్యుడి పక్షాన నిలబడి 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది స్వతంత్ర ఛానల్. స్వతంత్ర 2nd యానివర్సరీ సందర్భంగా మరింత వినూత్నం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ముందుగా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక. నేడు ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటేయాలన్న టీడీపీ, లోక్సభ ఎంపీలకు విప్ జారీ. తాత్కాలికంగా సమ్మె విరమించిన జూడాలు, ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జూడాల చర్చలు. తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సిబిఐ, నేడు ట్రయల్ కోర్టులో హాజరుపరచనున్న సిబిఐ. T20 వరల్డ్ కప్లో రేపు సెమీఫైనల్ మ్యాచ్లు. రాత్రి 8 గంటలకు భారత్లో ఇంగ్లాండ్ మ్యాచ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో హత్యలు, అల్లర్ల నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు షాపులన్నీ మూసేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఈ డ్రైవ్ చేపట్టారు. సమయం ముగిసినా కూడా తెరిచి ఉన్న హోటళ్లు, పాన్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షోరూంలను సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మూయించేశారు. అనుమానితులను తనిఖీ చేశారు. రాత్రి సమయంలో తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది తాత్కాలిక విరమణ మాత్రమే తెలుస్తోంది. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించినట్లు తెలుస్తోంది.
డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు, ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు. గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది అంటే 1 year వరకు స్టైపెండ్ రిలాక్సేషన్ చేస్తాము అన్నారు. అంటే మా స్టైపెండ్ డిఎంఈ నుంచి మాకు క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ దాని నెక్స్ట్ 1 year తర్వాత ఏమవుతుంది అనేది మాకేం హామీ లేదు. అంటే మేము చేసేది ఒక టెంపరీ ఫిక్స్ అని మాకు డౌట్ వస్తుంది. మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దీని గురించి మళ్ళీ పోరాటం చేయాలని మాకు లేదు. సో దాని గురించి గవర్నమెంట్ నుంచి మేము ఇంకా బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా 7 వాటి గురించి ఎటువంటి గ్యారంటీలు రాలేదండి. అందుకనే మేము ఈరోజు మళ్ళీ స్ట్రైక్కి వచ్చాము. ఈరోజు మేము కేఎంసీలో ర్యాలీ తీస్తున్నాము. మా ఒక్క రోడ్స్ ఎలా ఉంది ఏంటి అని అందరికీ తెలియజేయాలని ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ఇంత చేయబట్టి కూడా నిన్న మళ్ళీ ఒక స్టూడెంట్ కింద పడి నిన్న మళ్ళీ ఆ స్టూడెంట్కి దెబ్బలు తగిలాయి. This is the harsh reality we are living in and we want justice. స్టైఫండ్స్, విద్యార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం వెంటనే చేపట్టాలనే 8వ ప్రధాన డిమాండ్లతో జూన్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మె ప్రారంభించారు. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉంటూనే ఆసుపత్రుల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ఫ్లక్కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ అందిస్తారు. రైట్ రహీం, 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఒక మెరుపు సమ్మె చేశారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ మినహా మిగిలిన అన్ని ఓపీ, వార్డు డ్యూటీ వీటన్నిటికి కూడా జూనియర్ డాక్టర్లు దూరంగా ఉన్నారు. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక ఈ ఒక్కరోజు ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె ఇచ్చారు. ఈ ఒక్కరోజు పాటు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి ఒకవేళ ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన జీవో ఉత్తర్వులతో సహా ఉత్తర్వులు విడుదల కాకపోతే రేపటి నుంచి సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక అన్ని కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు, అదేవిధంగా ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు సంబంధించిన హాస్టల్స్ వీటన్నిటికి సంబంధించిన డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పినట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన జీవోలు విడుదల అయితేనే తమకు ఒక ఓకే అన్నట్టు తమకు అర్థమవుతుంది. లేదా జీవోలు విడుదల చేయకపోతే మళ్ళీ ఇలాగే వాయిదాలు వేసుకుంటూ వెళ్తుంటారు ప్రభుత్వం అని కూడా జూనియర్ డాక్టర్లు భావిస్తున్నారు. అందులో భాగంగానే అంటే ప్రభుత్వమే హామీ ఇచ్చినప్పటికీ కూడా జూనియర్ డాక్టర్లు తాము ఒక్కరోజు మాత్రమే సమ్మె వాయిదా ఇస్తాము, రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతున్నామని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా గత 6 నెలల నుంచి కూడా జూనియర్ డాక్టర్లకు సంబంధించిన సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నప్పటికీ నెలలు గడిచినప్పటికీ కూడా వారి సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కాలేదు. అందుకే జూనియర్ డాక్టర్లు ఎక్కడా కూడా సమావేశంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్లు అన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు అధికారికంగా జీవోలు విడుదల చేస్తేనే తమకు నమ్మకం కుదురుతున్న భావనలో జూనియర్ డాక్టర్లు ప్రస్తుతం ఉన్నారు. అయితే అన్ని డిమాండ్లకి సానుకూలంగా స్పందించినప్పటికీ ఉస్మానియా కొత్త బిల్డింగ్ అంశానికి మాత్రం ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రభుత్వం కూడా ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ కట్టడానికి సిద్ధంగా ఉంది, కానీ కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నట్టు కూడా ప్రభుత్వం జూనియర్ డాక్టర్ తోటి చెప్పింది. అయితే ఈ డిమాండ్లన్నీ పరిష్కరిస్తే మాత్రం రేపటి నుంచి సమ్మె తెలంగాణ వ్యాప్తంగా కొనసాగదు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉత్తర్వులు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ అంశం మాత్రం కొద్ది రోజులు ఇంకా టైం తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకి ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తెలుస్తోంది. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మె ఈ రోజు వాయిదా పడడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు తమ విధుల్లో ఈ రోజు పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం జీవో వచ్చేస్తే రేపటి నుంచి యథావిధిగా వాళ్ళ డ్యూటీలు
యథావిధిగా సాగుతాయి. రహీం. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో హైకమాండ్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంతనాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ హస్తినాబాట పట్టనున్నారు. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు మకాం వేశారు. అయితే పలు కీలక అంశాలపై చర్చిస్తున్న నేతలు జీవన్ రెడ్డి వ్యవహారం కూడా చర్చించనున్నారు. అలాగే వాళ్ళ కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ హస్తినాబాట పట్టనున్నారు. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు మకాం వేశారు. అయితే పలు కీలక అంశాలపై చర్చిస్తున్న నేతలు జీవన్ రెడ్డి వ్యవహారం కూడా చర్చించనున్నారు. అలాగే వాళ్ళ కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతుంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక మళ్ళీ ఇప్పుడే జరుగుతోంది. జరగనుండటం మళ్ళీ ఇప్పుడే కావడం, ఈ స్థానం కోసం ఇండియా తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు. స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గత ఎన్డీఏ హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో లోక్సభలో తమ బలాల్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ దీనికి ఎన్డీఏ సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియటానికి కేవలం కొన్ని నిమిషాల ముందే ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ ఉదయం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే ఎప్పటి నుంచో స్పీకర్ పదవి అధికార కూటమి చేపడుతుండగా విపక్ష పార్టీలకు డిప్యూటీ స్పీకర్ పదవినిచ్చే సంప్రదాయం కొనసాగుతుంది. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి తెరపడింది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నికపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకి స్పీకర్ ఎన్నిక జరగనుంది. భారతదేశ లోక్సభ చరిత్రలో 50 సంవత్సరాల తర్వాత లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నిక నుంచి ఓం బిర్లాను మరోసారి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టాలి అని అధికార పక్షం భావించింది. అనుగుణంగా ఏకాభిప్రాయం సాధించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష సభ్యులతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించారు. అయితే విపక్ష సభ్యులు మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించాలి. గత 10 సంవత్సరాలుగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఏ పక్షానికి కేటాయించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఆనవాయితీ సాంప్రదాయాలకు గౌరవించి గతంలో మాదిరిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి ఇచ్చేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించాలి అని చెప్పి విపక్షాల డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం అధికార పక్షం ఆమోద ముద్ర తెలపలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ విపక్షం నిన్న స్పీకర్ ముందు కేవలం 10 నిమిషాల ముందు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ ను కాంగ్రెస్ పక్షాలు స్పీకర్ కోసం బరిలో నిలిపాయి. దీంతో అధికార కూటమి నుంచి ఓం బిర్లా, విపక్ష కూటమి నుంచి కె సురేష్ ఇద్దరు కూడా స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఎన్నిక జరగనుంది. అయితే లోక్సభలో సంఖ్యాబలం రీత్యా అధికార పక్షానికి మెజారిటీ ఉంది. 543 లోక్సభ సభ్యులుండగా 293 ఎంపీల సంఖ్యాబలం అధికార ఉంది. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లోక్సభలో 4 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ అభ్యర్థి ఓం బిర్లాకే బాహటంగా మద్దతు. ఈ నేపథ్యంలో అధికార కూటమికి 297 మంది ఎంపీల సంఖ్యాబలం ఉండగా విపక్షాలకు కేవలం 232 ఎంపీల సంఖ్యాబలమే ఉంది. అయినప్పటికీ తమ నిరసనను తెలియజేసేందుకు స్పీకర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పదవిని కాంగ్రెస్ పార్టీ ఆశించింది. 2014 ఎన్నికల్లో కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి కనీస ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల ఆ రోజు డిప్యూటీ స్పీకర్ పదవిని డిమాండ్ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలను గెలుచుకోగలిగింది. డిప్యూటీ స్పీకర్ అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశించినప్పటికీ బీజేపీ మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని తన మిత్రపక్షానికి కేటాయించేందుకే ఏర్పాట్లు చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఒంటరి పోకడలకు ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగానే మేము గెలిచినా ఓడినా స్పీకర్ ఎన్నికల్లో పాల్గొనాలి అని చెప్పి నిర్ణయించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక కాస్త హాట్ గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్పీకర్ పదవి అనేది ఏ పార్టీలకు సంబంధించి పదవి కాబట్టి ఇది తటస్థంగా ఉంటుంది. గత 30-40 సంవత్సరాలుగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగలేదు కాబట్టి ఏకాభిప్రాయంగా మనం స్పీకర్ పదవి ఓం బిర్లాను మద్దతు ఇవ్వాలి అని చెప్పి బీజేపీ విజ్ఞప్తి చేస్తే కాంగ్రెస్ మాత్రం ప్రసంగిరా అన్నది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేలా పనిచేసి దేశం మెచ్చేలా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను సొబగులు అద్దుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఆయనను కలిసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు.
వారంలో ఒకరోజు ఉద్యోగుల సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తానని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలమైన పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశంలోనే ఎక్కడా లేదని అనిపించుకోవాలని చెప్పారు. దానికి ఉద్యోగులు అందరి సహాయ సహకారాలు కావాలని పవన్ కళ్యాణ్ కోరారు. మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాం. అంటే ఈరోజు కూర్చుంటే ఒక సపోజ్ నెల రోజుల్లోపు ఈఆర్సీ కానీ అలాగే కమిషనర్స్ని ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు. ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి నేను ఏం చేయగలనంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకి పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు. నేను పారిపోయే వ్యక్తిని. నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు. నాకు నేను ఎందుకు వచ్చానంటే ఇది నా నేల అనుకొని వచ్చాను. దాంట్లో భాగం మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇది నిలబడి సో నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను, అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పను. ముందు నేను అవగాహన చేసుకోను. దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. స్వాతికాహారం తీసుకుంటూ ఆయన దీక్షను ఆచరిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు, అసలేంటి వారాహి దీక్ష అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయభేరి యాత్రని నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించారు. మొత్తం 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించిన జనసేన ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలోనే వైసీపీని కూడా అధిగమించింది. ఇక కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. వారాహి దేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న 7 రూపాలలో వారాహి మాత రూపం ఒకటి మన పురాణాలను చెప్తున్నాయి. అలాగే రక్తబీజులు, అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను చెప్తుంటారు. మరికొన్ని గ్రంథాలలో లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్యాధ్యక్షురాలే వారాహి దేవతగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణం ఉంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠ మాసం చివరిలో లేదా ఆషాఢ మాసం ప్రారంభంలో స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు.